తెలుగు వన్ ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారం. మిత్రులారా, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి, దేశంలో ఉన్న పరిస్థితి మీ అందరికీ తెలుసు. అయినా సరే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఆనందంగా, హాయిగా, ప్రశాంతంగా నిద్రపోతున్నారు అంటే దానికి కారణం ఒకే ఒక్క సెగ్మెంట్, అది మన రక్షణ రంగం. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మన ప్రాణాల కోసం తమ ప్రాణాలని పణంగా పెట్టేటటువంటి మన వీర సైనికులు మన రక్షణకు అండగా నిలుస్తూ ఉన్నారు. అటువంటి వీర సైనికుడిని ఈరోజు మనం కలవబోతున్నాం. మేజర్ ఓబెరాయ్ గారు ఈరోజు మనతోటి ఉన్నారు. వెల్కమ్ టు తెలుగు వన్. నమస్తే సార్. నమస్తే జీ. నమస్తే సార్. జీ, నిజంగా ఈ సమయంలో మిమ్మల్ని కలవడం సార్ సార్ అంటే యుద్ధం అనేది ఆనందం కాదు, అవును అయినా అవసరం. అవును వార్ ఈజ్ ఫర్ పీస్ అని చెప్పి అంటారు. అవును సార్. అవును సో ఇప్పుడున్నటువంటి పరిస్థితి అంటే రాత్రి మీకు మన వాళ్ళు ఫస్ట్ అటాక్ 9 సెగ్మెంట్స్ మీద చేశారు. అరౌండ్ 100 పీపుల్ చనిపోయారనే, ఒక టెర్రరిస్ట్ చనిపోయారనే, మామూలు పీపుల్ కాదు టెర్రరిస్ట్ చనిపోయారనేటటువంటి వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ యుద్ధం ఇంకా ఎస్కలేట్ అయ్యేటటువంటి ఈ పరిస్థితి ఎస్కలేట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నదా, లేకపోతే చాలు ఇక్కడ వరకు ఆపేద్దాం అన్న ఆలోచన, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ గమనిస్తే? సార్ సార్ రెండు వైపులుగా ఛాన్సెస్ ఉన్నాయి సార్ ఎస్కలేట్ అవ్వడానికి. ఒకవైపు పాకిస్తాన్ ఏమైనా రిటాలియేట్ చేస్తే ఏ విధంగా రిటాలియేట్ చేస్తుంది, దాని పరంగా కూడా ఎస్కలేట్ అయ్యే ఛాన్స్ ఉంది. లైక్ ఇఫ్ దే టార్గెట్ ద మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఆర్ మిలిటరీ ఇన్స్టలేషన్స్ ఆఫ్ ఇండియా, విల్ దే టార్గెట్ సివిలియన్ ఇన్స్టలేషన్స్, విల్ దే టార్గెట్ అర్బన్ క్లస్టర్స్, ఇవన్నీ చూసుకొని మనం ఎలా దానికి రిటాలియేట్ చేస్తామన్నది ఒక ఎస్కలేషన్. ఇంకొక ఎస్కలేషన్ నేను అనుకోవడము, ఇది ఫేజ్ 1 మాత్రమే, ఇంకా ఇలాంటి అటాక్స్ ఇండియా ద్వారా జరుగుతాయి అని నేను అనుకుంటున్నాను. వెరీ గుడ్ సార్. ఎందుకు అంటున్నానంటే మనకి దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఈ టెర్రరిస్ట్ని ఇండియా ఇలాంటి దాడి చేస్తుంది అని తెలిసి ఒక సేఫ్ హెవెన్స్కి వీళ్ళందరినీ టెర్రరిస్ట్ని తరలించారు అని చెప్పే న్యూస్ మనకు వస్తుంది. వీళ్ళందరినీ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్కి షిఫ్ట్ చేశారు అన్నక న్యూస్ వస్తుంది. ఇదే గనక నిజమైతే ఇండియా మే ఇన్ ఫ్యూచర్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ఆఫ్ఘనిస్తాన్ మే లాంచ్ అన్ అటాక్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్స్, డ్యూరాండ్ లైన్. ఎస్, దిస్ ఎస్కలేషన్ ఈజ్ అ పాసిబిలిటీ సార్. ఒకవేళ పాకిస్తాన్ ఇంకేమైనా దుస్సాహసం చేస్తే ఇండియా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, ఎవరైతే బలూచిస్తాన్ ఫ్రీడమ్ గురించి పోరాడుతున్నారో వాళ్ళని సపోర్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఆ పరంగా కూడా ఇది ఎస్కలేట్ అయ్యే ఛాన్స్ ఉంది సార్. అఫీషియల్గా అంటే ఇప్పుడు మీరు ఈ రెండు ఆఫ్ఘనిస్తాన్ అండ్ బలూచిస్తాన్ రెండింటి గురించి మాట్లాడారు. అఫీషియల్గా ఈ రెండిటికి ప్రస్తుతానికైతే సంబంధం లేనట్టుగా ప్రవర్తిస్తున్నది, కానీ మన దేశపు సహాయం అందుతున్నదంటారా ఈ రెండిటికి? అంటే ఖచ్చితంగా చెప్పడానికి నా దగ్గర ఆధారాలు నేను అఫీషియల్గా అనడం లేదు, అందుకని ఖచ్చితంగా చెప్పడానికి ఆధారాలు లేవు. కానీ శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే ఎస్, వీఆర్ క్లాండస్టైన్లీ సపోర్టింగ్ అన్నట్టుగా అయితే అంటున్నారు. సో అఫీషియల్గా చెప్పడానికి మన దగ్గర ఎటువంటి ఆధారం, ప్రూఫ్ కానీ లేదు. సార్, ఇప్పుడు ఒకవేళ ఎస్కలేట్ అయింది, ఫుల్ ఫేజ్ వార్ స్టార్ట్ అయింది, ఇంటెన్స్ అయింది, హౌ మెనీ డేస్ ఆర్ హౌ మెనీ మంత్స్ ఇట్ గోస్ ఆన్? మంత్స్ మీరు చాలా ఎక్కువ ఊహించేశారు సార్. పాకిస్తాన్ ఆర్థిక స్థితి చూస్తే ఈరోజు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అండ్ ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే మ్యాక్సిమం 8 to 9 days.
ఇన్ఫ్యాక్ట్ యూ నీడ్ నాట్ ఈవెన్ వండర్ ఇఫ్ దే గివ్ అప్ ఆన్ 6th 7th డే ఆల్సో. నేను ఒక రిఫరెన్స్ పాయింట్ కూడా వాడతాను సార్. 1971 వార్ కేవలం 13 రోజులే జరిగింది సార్. అవును, ఎస్, 13 రోజుల్లో వి లిబరేటెడ్ బంగ్లాదేశ్, ఈస్ట్ పాకిస్తాన్ ఫ్రమ్ వెస్ట్ పాకిస్తాన్. అప్పటి భారతదేశానికి ఇప్పటి భారతదేశానికి ఉన్న ఒక నేషనల్ పవర్కి చాలా తేడా ఉంది. చాలా తేడా ఉంది. మీరు అన్నట్టుగా ఇంటెన్స్ బ్యాటిలే జరిగితే నా అంచనా ప్రకారంగా 7వ రోజు కానీ 8వ రోజు కానీ పాకిస్తాన్ మోకాల మీద మన ముందు ఉంటుంది సార్. నాకైతే ఇంకా తక్కువ అనిపిస్తుంది. ఎందుకు అంటే సార్, ఇప్పుడు వాళ్ళ దగ్గర 8 రోజులకు సరిపడా ఐ మీన్ రిసోర్సెస్ ఉన్నాయని ఒక అంచనా. అండ్ 8 రోజులకు సరిపడా ఉన్న రిసోర్సెస్ని 8 రోజుల్లో వాడేయలేరు కదా. కొంత మళ్ళా ఫర్దర్గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అండ్ మోర్ దెన్ దట్ సార్, అదొక్కటే కాజ్ కాకుండా జనరలీ ఏమవుతుందంటే సార్, వార్ ఇంటెన్స్గా జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ ఎవరైతే ఆర్మీ పర్సనల్ ఉన్నారో వాళ్ళు కూడా డెజర్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే పారిపోయే అవకాశం, యుద్ధ భూమిని వదిలేసి పారిపోయే అవకాశం. ఇప్పుడు 7 రోజులు హీఈస్ ఇన్ అండర్ గ్రౌండ్ కదా. ఎస్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు పాకిస్తాన్ న్యూస్ ఫాలో అవుతే కనుక జనాలు ఏటీఎంల ముందు నిల్చొని డబ్బులు విత్డ్రా చేసేసుకుంటారు. సో ఇట్ ఈస్ క్రియేటింగ్ ఎ పానిక్ సిచ్యువేషన్. అండర్స్టాండ్ వన్ థింగ్ సార్, a soldier also has a family to take care. Yeah, exactly. Right? In Pakistan, if that family pressure is put on the soldier, he will desert from the battlefield. So there is a high chance. In fact, Rawalpindi 10 Corps Pakistan di 2024 లో ఒక మెమో లీక్ అయింది. ఆ మెమోలో లాస్ట్ ఇయర్ 200 పైగా సోల్జర్స్ డెజర్ట్ అయ్యారు అని ఒక రిపోర్ట్ ఉంది. అండ్ ఇంటెన్స్ బ్యాటిల్ ఫీల్డ్లో ఈ డెజర్టేషన్ అన్నది ఇంకా పెరుగుతుంది సార్. అండ్ ఇన్ ఎడిషన్ ఇప్పుడు బలూచిస్తాన్లో జరుగుతున్నటువంటి అటాక్స్కి చాలామంది అసలు ఆర్మీ వదిలి వెళ్ళిపోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అవును సార్. సో కానీ దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇండియన్ ఆర్మీ అండ్ పాకిస్తాన్ ఆర్మీ. నేను ఎప్పుడూ చెప్తాను సార్, ది కరేజ్ ఆఫ్ ది సోల్జర్ టు ఫైట్ ది బ్యాటిల్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ది కరేజ్ ఆఫ్ ది నేషన్ సార్. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఆల్వేస్ రిమెంబర్, సోల్జర్ ధైర్యంగా బార్డర్లో ఎప్పుడు నిల్చుంటాడంటే నా వెనుక దేశం ఉంది అన్న బలంగా వాడు నమ్మితేనే నిల్చుంటాడు సార్. నా వెనుక దేశమే లేదు అన్న దేశానికి ఏ సోల్జర్ నిల్చుంటాడు సార్. మీరు 1971 వార్ గమనిస్తే కనుక 13 రోజుల్లో 93,000 మంది సైనికులు, అంటే వాళ్ళ దగ్గర ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ ఉన్నప్పటికీ వాళ్ళు యుద్ధ భూమిలో సరెండర్ చేశారు. మీకు ఇంకో విషయం, కామన్ మ్యాన్కి విషయం తెలియదు, నేను చెప్తున్నాను. ఈ 93,000 సోల్జర్స్ని మనం 3 సంవత్సరాలు మనం మేపాం. వాళ్ళు ఎటువంటి శారీరక మానసిక హాని చెయ్యకుండా ఆఫ్టర్ 3 years we handed over these prisoners of war to Pakistan. కానీ at the same time, sir, we are unable to get our war prisoners from Pakistan. Why this is happening? Sir, వార్లో 2 types of victories ఉంటాయి సార్. ఒకటి మిలిటరీ విక్టరీ, ఒకటి డిప్లొమాటిక్ విక్టరీ. Exactly. 1971 war is a classic example of military victory and a diplomatic failure. ఏం చెప్పారు సార్, చాలా. ఇంకో విషయం సార్, నేను మా పిల్లలు కూడా క్లాస్లో చెప్తా ఉంటాను, వార్ ఈజ్ ఈక్వల్ టు ఫెయిల్యూర్ ఆఫ్ డిప్లొమసీ. డిప్లొమసీ ఫెయిల్ అవుతేనే వార్ జరుగుతుంది. Of course, see, this is two sides. Yes. This is two sides. Why? Because if diplomacy could solve a problem, there was no need to go to war. మన కూటనీతి విఫలం అవుతేనే మనం యుద్ధానికి వెళ్ళాలి సార్. బికాజ్ ఎస్,
Pakistan is a rogue state. Yes. You cannot use diplomacy with a rogue With state. rogues. This is a problem, sir. So a rogue has to be taught a lesson in the language that he understands. Yes, yes. And he understands only the language of violence. Violence. But see the beauty of our country, sir. Today, నేను నా ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ కానీ we were very much within our rights to attack Pakistan military establishment, but we chose not to do so. This is my principled approach in the battlefield. My measured approach to retaliate to enemies' wrongdoings. I only chose terror headquarters, terror training centers and terror camps. These 9 targets are not randomly selected, sir. Please don't go by that logic. It is a result of last 10 to 12 years of research that we have done in identifying these terror training camps and headquarters. On multiple occasions, మనం పాకిస్తాన్కి multiple platformsలో చెప్తూనే వస్తున్నాము. These are not only 9, there are many of them. So these were the 9 that were responsible for terror attacks on India in the last 10-12 years. Sir, here I have a difference of opinion. మీరు టెర్రరిజం అనే దాన్ని మాత్రమే ఫోకస్ చేస్తున్నారు. బట్ టెర్రరిజంకి కాజ్ అయినటువంటి మిలిటరీని ఎందుకు టార్గెట్ చేయడం లేదు? Good, sir. See, understand the definition of war, because India has still not declared war on Pakistan. Of course. If I have not declared war on Pakistan, then I do not have a right to target its military headquarters. Now, మీకు ఒక లాజిక్ చెప్తాను సార్. Who is safeguarding the terror camps? It is the army only. Yes. Yes or no? Training headquarters, Bahawalpur ఉన్న Jaish-e Mohammed headquarters is armed by, secured by, trained by 4 level. Yes, 4 level security. by the army of Pakistan. Yes. So technically I have struck the army only, but logically I have. Sir, with the rogues, what is the technology and what is the technical and what is the logical? I'll tell you and, why, sir. Why? Because see, India does not want to escalate this conflict, sir. See, we are on a growth path, sir. War is not good for any country, including yes, India. yes, Right? yes. I am now presently living in Amrit Kal. I want to be an advanced nation by 2047. Yes. I have a desire that 100 years of my independent existence, I want to elevate from least developed country to developed country. This is the desire I have, sir. If I escalate the war now, it will have economic repercussions on my Yes, economy. yes. And India ఇది వద్దు అని అనుకుంది కాబట్టే, see, simple, sir. Sir, India will bleed 1,000 cuts. Then how many cuts we have to bear? See, there is a We should have the somewhere we should have the full stop for that. See, terrorism ki full stop will come in a different way, sir. Like, say for example, terrorism ni మనం థియరిటికల్గా చూసుకుంటే దీన్ని గ్రే జోన్ కాన్ఫ్లిక్ట్ అంటారు. ఇట్ ఈస్ నాట్ ఎ బ్లాక్ జోన్ కాన్ఫ్లిక్ట్, ఇట్ ఈస్ ఎ గ్రే జోన్ కాన్ఫ్లిక్ట్. గ్రే జోన్ కాన్ఫ్లిక్ట్ ఎలా అంటే సార్, ఇప్పుడు 1971 యుద్ధం అయ్యింది, ఇండియా గెలిచింది అంటాం. 47 యుద్ధం ఇండియా గెలిచింది అంటాం. 65 యుద్ధము ఇండియా గెలిచింది అంటాం. 99 యుద్ధం ఇండియా గెలిచింది అని అంటాం. అంటే ఈ 4 యుద్ధాల్లో క్లియర్గా ఇండియా ఎమర్జ్డ్ యాజ్ విక్టోరియస్, రైట్? బట్ క్యాన్ యూ మేక్ అ స్టేట్మెంట్ ఇండియా వన్ ఓవర్ టెర్రరిజం? నో. క్యాన్ యూ మేక్ అ స్టేట్మెంట్ పాకిస్తాన్ వన్ ఓవర్ టెర్రరిజం? అగైన్ నో. బికాజ్ ఇన్ ఏ గ్రే జోన్ కాన్ఫ్లిక్ట్ క్లియర్గా విక్టోరియస్ బయటికి రాడు సార్. అదే పాకిస్తాన్కి కావాలి. సార్, అసలు ఫీడ్ చేస్తున్నది అండ్ ప్రోబ్ చేస్తున్నది, తయారు చేస్తున్నది, మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నది ఆర్మీ అండ్ గవర్నమెంట్ అయినప్పుడు దాన్ని మనం ISI also. ఎస్, ఇట్స్ వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ గవర్నమెంట్. ఇప్పుడు మన NIA తయారు చేసింది అని అంటే ఇండియా తయారు చేసిందని కదా. అవును, అవును.
సో అటువంటప్పుడు మనం వాళ్ళు తయారు చేసినటువంటి టెర్రరిస్టుల మీద ఎంతసేపు అటాక్ చేసుకుంటూ పోతే అసలు మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైతే ఉందో దాని సంగతి ఏంటి? ఇప్పుడు ఎప్పుడు దీనికి కంప్లీట్ ఫుల్ స్టాప్ రావాలి అంటే సార్, వన్ మేజర్ ఫుల్ స్టాప్ వచ్చే దారి పిఓకే రీఆక్యుపేషన్. ఇదొకటి. మన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మనం మళ్ళీ స్వాధీనం చేసుకోవాలి. ఇట్ ఈస్ ఎ పెండింగ్ టాస్క్ సార్. ఇట్ ఈస్ పెండింగ్ సిన్స్ 1947. I feel it should happen this time. Sir, in 1971 we lost the very good opportunity that we have, 93,000 lives with us. Sir, but see, understand geopolitics, sir. Yes. 1971, when the world supported India against East Pakistan, this war was designed basically to help India, which was reeling under so many illegal migrants who were coming from East Pakistan. So though the battle happened in West Pakistan also and East Pakistan also, the international community did not support India to use this as an opportunity then to solve the POK problem. See the time, sir. Don't see from 2025 perspective. Sir, this is one angle, sir. Another one angle is there. And మైగ్రెంట్స్ని మనం ఆపగలిగామా ఆఫ్టర్ దట్? Not even today, sir. In fact, that's what I am telling. Sir. 7 crore people, Bangladeshis are there in India. How can we say that because of the migrants? Sir, if you have the thought of Akhand Bharat, if you carry the thought of Akhand Bharat, again it's a problem. Then they are yours only. Again it's a problem. Then they are yours only, right? So then terrorists also ours. No, I may not buy that argument. Why? Because see, there is an ideological difference in them. Okay? See, when I look at POK, మీరు టెర్రరిజంకి ఫుల్ స్టాప్ ఎలా వస్తుంది అని అడిగారు. నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. I will give an emphatic answer. See, this is a thought-provoking. No. It is not thought-provoking. It has to be followed by a military strategy also. Good. When you take over POK, you go for an intensified battle with Pakistan and you will have to occupy that territory and disband the Pakistan army. You have to disband the ISI and either you or United Nations peacekeeping force should come there and there should be a deliberate attempt to dismantle the ideological and infrastructural facilities of the terrorists. It is a long drawn process. ఇది 1 year లో 1 month లో జరగదు సార్. సో వీ నీడ్ టు సీ సార్. ఇప్పుడు సింపుల్ క్వశ్చన్ సార్, హూ క్రియేటెడ్ తాలిబాన్? ది ఆన్సర్ ఇస్ వెరీ సింపుల్. అమెరికా, సౌదీ అరేబియా అండ్ పాకిస్తాన్ collectively gave birth to Taliban. And you know the amount of devastation that has happened in Afghanistan. Yes. Starting from 2001 to 2021, for 20 years that country bleeded. Now somewhere, okay, fine, that stabilization is coming. So are we blaming? No, the Pakistan minister himself is accepted that since 30 years we are yes, in Pakistan, in Afghanistan, right? No, we don't need his acceptance, sir. Of course. We have our own sources to make an emphatic statement that yes, Pakistan was responsible. Simple question, sir. Osama bin Laden attacked America in 2001. After 10 years, Osama bin Laden was caught in Pakistan. If America invaded Afghanistan because it thought that Osama bin Laden was in Afghanistan, why did not America invade Pakistan? Whom are you making fool? You make fool of a common man, not a learned man. You getting my point? So this is where we need to understand, sir. Cutting terrorism is not only killing terrorists. It is killing the ideology. It is killing the supply routes. Can it be possible? Sir, because see, here a conflict is there. Here this terrorism is linked with the one particular religion. Religious fundamentalism.
then is it possible to eradicate the terrorism? Say for example, Just for the, it's a, instead of talking about the possibility in that perspective, we will talk about how it is possible from different perspective. Like Sri Lanka was also reeling under terrorism, sir. yes, LTT, small country, right? Our backyard, we call it civilizational backyard, yes. right? If Sri Lanka can end terrorism, why can't India? It is a political will that is needed, where diplomacy at the highest Sir, level possible. here again the conflict is there, sir. Sri Lanka is a different, this one, because Sri Lanka, there the religion conflict is not there. Very much there. The Tamil question is there. Yeah, that is a language. So see, That is a language. But Here the religion, and that religion is also a very big religion, not a small religion. Yes, yes, yes. See, that's what I said. If Sri Lanka could end terrorism in 10 years, maybe India will take 50 years. That's what I said. See, sir, try to understand the thought process. Yes. We are linking Kashmir problem, terrorism problem, and the religious dimension to terrorism. The Kashmir problem, POK belongs to us, resolved through a military campaign. We get under control, physical control, over. The question Is it, sir, అందరితో సమస్య పోతుందంటారా? సమస్య, that's what I'm saying. You may get back Kashmir. Kashmir మీకు తిరిగి వచ్చేస్తుంది, కాదని నేను అనట్లేదు, కానీ సమస్య ఉండిపోతుంది. సమస్య ఉండిపోతుంది. ఇప్పటికీ కూడా ఇది మనం దానికి అభివృద్ధికి చాలా ఖర్చు చేస్తున్నాం, అండ్ అక్కడ కావలసినవన్నీ ఇస్తున్నాం, టెర్రరిస్టులని ఒకవైపు నుంచి ఏరివేస్తున్నాం. ఇంత జరిగిన లోకల్స్ ఇంకా టెర్రరిస్టులకి సహాయం చేస్తూనే ఉన్నారు. సో ఇది మానసిక స్థితి కాదంటారా? Definitely, that's what, sir. There is something known as de-radicalization and counter-radicalization. It is a time-taking process, sir. Sir, counter-radicalization is a fight. Yes. But de-radicalization is again a lot of Ifs and buts are involved. That's what I said, sir. It is going to take time. Overnight solution, దీనికి band-aid solution లేదు, sir. If the cancer has to how go, many years, sir? that's what I'm saying. If the cancer has to go, you have to go through radiation and chemotherapy both. Then patient dies. Then the patient dies. Okay, you are right. See, but under, sir, see, terrorism is not a new concept, sir. It has been there in the Earlier days also. medieval days Yes, also. yes. In fact, Europe was also reeling under political terrorism. The way King John Yes. IV was executed. So this is how terrorism takes new forms and sizes and shapes. And in Christianity also, that the concept of witch killing. Let's not get into that because it is a kind of irrelevant from our topic of discussion today. So the problem, see, simple, sir. For ending terrorism, we need to cut off the money supply route to terror. This is a major thing that we need to do. And the money supply route is coming from the Middle East Islamic countries. It is coming from countries like Turkey, Saudi Arabia, Iran and all. We have to use our diplomacy in cutting those money supply chains, sir. And believe me, sir, we have been largely successful. Not that we have not been successful. We have been largely successful, but what happens is, Pakistan time and again, ఈ దేశం ఏం చేస్తుందంటే, it carries a image that Islam is under threat in India. Yes. ఈ ఇమేజ్ ని క్యారీ చేస్తూ ఈ ఇస్లామిక్ కంట్రీస్ నుంచి డబ్బు అందింటుంది. అక్కడున్న ఇప్పుడు దేశానికి ఉపయోగపడితే ఓకే, కానీ అలా అక్కడ ఇండివిజువల్స్ ఈ పేరు చెప్పుకొని డబ్బులు తీసుకొస్తారు. అండ్ ఇంకో మాట, సార్, మీరు ఇస్లామిక్ కంట్రీస్ కూడా ఇష్టంగా ఇస్తున్నాయని అనుకోకండి, సార్. ఎందుకు అంటున్నానంటే, ద వే దిస్ పీపుల్ గో అండ్ బెగ్ దేర్, అంటే వీళ్ళు వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ని వై, సార్,
వెరీ రీసెంట్గా చెప్తాను, వెన్ పాకిస్తాన్ వెంట్ టు బై వెపన్స్ ఫ్రమ్ టర్కీ, టర్కీ ఆస్క్డ్ హౌ ఆర్ యూ గోయింగ్ టు పే, దే హ్యావ్ సోల్డ్ 250 acres ఆఫ్ యూనివర్సిటీ ల్యాండ్ University land, yes. ల్యాండ్ టు బై వెపన్స్ ఫ్రమ్ టర్కీ. వీళ్ళకి దిక్కులేని పరిస్థితిలో కూడా వీళ్ళు టెర్రరిజం చేయాలి. సార్, why I use the word we need to disband the army is Pakistan army is into everything other than army's function. Armies. Yes. They are into real estate business, they are running petrol pumps, they are running commercial outlets. You tell me, why is an Even army diapers they are exactly they are they're selling. manufacturing. Manufacturing. So when the army has stooped down to that level to make money, sir, Can you call it as again army? no, sir, I'll tell you, in joint operations we do a lot of joint training exercises, right? Pakistan army is treated like filthy dogs, sir. They do not derive any respect there. People ridicule them, they downsize them, because you are not an army, you are a trained militant. You are not an army because he does not carry the professionalism of the army. See, army believes in restraint. Army does not believe in aggressiveness, sir. Army punishes aggressiveness within the training process. It inculcates the value of physical restraint. The calculated use of power is what inbuilt in every soldier from day one. This is where, when Indian Army operates, participates in a joint training operation, we are the first in the lead. We have won so many awards. You tell me one award Pakistan has won. Nobody wants to do, sir. Sir, for them award is needed. One award is needed. How to sell the country, learn from them. Bas, Take bas. that. And one more thing, sir. I always tell this to my students also. Understand that the nation is rogue, the army is more rogue than the nation. It is a failed state, sir. Because there is a old English proverb, you can choose friends but not neighbors. Neighbor. And the way this neighbor is born, there is a hidden intention behind giving that size and shape to that neighbor. Yes. Exactly. I'll take you back to 1940s and 50s. Sir, F-16 America has given to Pakistan. What is the need to give F-16 to Pakistan? Will he not use that F-16 against me only? Yes. Today, and believe me, sir, Yesterday they my- lost one one F-16 and JF-17 they have lost yes, it, right? Yes. In fact, sir, America was shouting at Pakistan. F-16 happens to be one of the best aircrafts in the world today, and MiG is shooting an F-16. Yes, yes. My international reputation is getting lost because of you. Yes. No country is buying F-16 saying, Salah, 1970 ka MiG is ready shooting down an F-16. You are a useless pilot you have. And yesterday also, the America has strictly warned them not to use the F-16 in this war. They have shifted F-16 to Afghanistan border, sir. Yes. Because they were worried that India may use missiles against them in destroying these F-16. 1940 ప్రాంతంలో జరిగినటువంటి, అంటే భారతదేశం రెండుగా విడిపోవడానికి వెనక ఉన్నటువంటి పరిస్థితులు. అంటే ఇప్పుడు ఆనాడు కొంతమంది ముస్లిం పెద్దలు, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, ఆయన్ని సరిహద్దు గాంధీ అంటారు, వీళ్ళందరూ అపోజ్ చేశారు. కానీ భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ అందరూ 1946 ఎన్నికల ద్వారా పాకిస్తాన్ కావాలి అని కోరుకున్నారు, కానీ ఇక్కడి నుంచి వెళ్ళలేదు. దీని వెనుక ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ ఏంది అంటే సార్, see, that's why many my seniors in the army, they used to tell, Pakistan is not a country, it is an idea. ఎస్, ఎగ్జాక్ట్లీ యువర్ రైట్, ఎగ్జాక్ట్లీ యువర్ రైట్. ఇది మీ అన్ని ప్రశ్నలకి ఒక బ్యూటిఫుల్ ఆన్సర్ సార్. లేలే, ఇట్ ఈస్ అన్ ఐడియా. ఎస్, ది ఐడియా టు డివైడ్ దిస్ కంట్రీ. So it is not a country in the first place, it is an idea which was masterminded in the 1900s
and executed in the 1940s. 1940s. Why? Because Britain మనకి తక్కువ దుర్మార్గత్వం చేయలేదు సార్ అవునవును. బ్రిటిష్ వాళ్ళు. ఎస్ ఎస్ ఎస్. Because these people had the idea to think 200 years ahead. British has designed this in 1900s and we are seeing the result of it in 21st century. అండ్ సార్ ఇఫ్ యూ టేక్ ద ఆఫ్రికా ఆల్సో, ఆడి ఇష్టం చేతిలో ఇట్లా గీత గీశాడు, ఎట్ట పడితే అట్ట గీసి దేశాలు అన్నాడు. ఈవన్ రాడ్క్లిఫ్, సర్ సిరిల్ రాడ్క్లిఫ్ ఎవరైతే భారత్ పాకిస్తాన్ బౌండరీని దిద్దారో, he never visited India before once ఎస్. and he never visited on ground anywhere. ఆయన టేబుల్ మీద కూర్చొని గీశాడు. పోలీస్ స్టేషన్ పరిధిలు ఎలా ఉన్నాయి దాన్ని బట్టి ఇష్టం వచ్చినట్టు గీసేస్తే ఇండియా పాకిస్తాన్ వచ్చింది సార్. ఇంకో విషయము చాలామంది డ్యూరెంట్ లైన్ కూడా అదే కదా. అదే పరిస్థితి. అండ్ ఇంకో విషయం సార్, చాలామంది ప్రేక్షకులకు తెలియదేమో, లాహోర్ మనకొచ్చింది పార్టీషన్. లాహోర్ వాజ్ గివెన్ టు ఇండియా ఇన్ పార్టీషన్, బట్ పాకిస్తాన్ రిక్వెస్టెడ్, మాకు ఏ పెద్ద సిటీ రాలేదు కాబట్టి లాహోర్ ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే మౌంట్ బ్యాటన్ గేవ్ లాహోర్ టు పాకిస్తాన్. లాహోర్ వాజ్ ఏ హిందూ మెజారిటీ డిస్ట్రిక్ట్. అండ్ మోర్ ఓవర్ ఇన్ 1946 ఎలక్షన్స్లో కాంగ్రెస్ గెలిచింది అక్కడే. Exactly. That's what I'm saying. And this is the grave injustice we did to our people Our in people. Lahore. Imagine a place which was Hindu majority, today it is 0.1% Hindus. Yes. What happened to those Hindus? Where did they go? They did not come everybody in partition to India. They decided to stay back. Sir, but they were all killed, they were Massacred. massacred. massacred is the word. అండ్ ఇంకొక చిన్న విషయం సార్, ఇప్పుడు మీరు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి అక్కడ లాల్ బహదూర్ శాస్త్రి టైంలో మన వాళ్ళు లాహోర్ వరకు వెళ్ళిపోయారు. అవును. అగైన్ కానీ అక్కడ కూడా మనం అంటే మీరు ఇందాక రెండు మాటలు అన్నారు. అవును సార్. ఇది ఒకటి పొలిటికల్ విక్టరీ అండ్ అనదర్ వన్ ఇస్ ఆర్మీ విక్టరీ అని. అవును సార్. అక్కడ ఆర్మీ విక్టరీ అయింది, పొలిటికల్ ఫెయిల్యూర్ మళ్ళీ ఫెయిల్యూర్ ఎందుకు అయింది అంటే సార్, 1947 యుద్ధం తర్వాత మనం కరాచీ అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాము అండ్ సీజ్ ఫైర్ లైన్ వాజ్ డ్రాన్. దట్ వాస్ మేడ్ బై నెహ్రూ. సీజ్ ఫైర్ లైన్ వాజ్ డ్రాన్ ఇన్ లియాఖత్ అలీ ఖాన్. In 1965, when Lal Bahadur Shastri went Tashkent to sign the agreement, he never knew that he had to withdraw back to ceasefire line. In fact, when we lost Lal Bahadur Shastri in Tashkent, ఆయన తాష్కంత్లోనే చనిపోయారు. Imagine your Prime Minister visiting. Till date. It is a big scientific debate whether he died or he was killed. We do not know this till now. సార్ ఇట్స్ అండ్ ఒక పుస్తకం చదివాను సార్ ఆయన దీని మీద, ఇది అమెరికన్ ఆథరు. ఇది 100% అతను చెప్పిన దీని ప్రకారం 100% మర్డర్. Imaginine sir, one of the finest prime ministers is, even today people say Lal Bahadur Shastri, right? Yes. He lost his life in this battle. Imagine the condition, the plight of a nation which brought the dead body of its prime minister from an enemy country or an outside country. So మనకి పాకిస్తాన్తో చాలా లెక్కలు ఉన్నాయి సార్. ఈ లెక్కలు మనం తేల్చుకుంటే పాకిస్తాన్ 100 సార్లు రావాలి, 100 సార్లు పోవాలి, ఇంకా లెక్కలు అలా ఉండిపోతాయి. సో ఎప్పటికీ మనము పాకిస్తాన్ మన రుణం తీర్చుకోలేదు సార్. ఆ విషయం పాకిస్తాన్కి బహుశా ప్రజలకి తెలిసేమో, లేదు కానీ సార్, స్టేట్కి లేదు. అక్కడ నేను అంటే ఐ హ్యావ్ సమ్ కాంటాక్ట్స్ దేర్. స్టిల్ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానివ్వండి, పుస్తకాలు, యూత్, వీళ్ళందరూ కూడా 3 సార్లు యుద్ధాన్ని మేమే గెలిచామనుకుంటున్నారు.
ఇది ఇంతగా ఇది నరేటివ్ బిల్డింగ్ సార్. ఎస్ ఇట్ ఈస్ జస్ట్ నరేటివ్ బిల్డింగ్ అంతే తప్పితే ది వరల్డ్ నోస్ ది ఆన్సర్. హార్ట్ ఇన్ హార్ట్ పాకిస్తాన్ ఆల్సో నోస్ ది ఆన్సర్. సో దట్స్ వాట్ ఇన్ఫ్యాక్ట్ వెరీ బట్ పీపుల్ డోంట్ నో. people also know, sir. Nobody is such idiot that they don't know that their army lost all the battles. Sir, the state itself is a idiot state, sir. A rogue state. Sir. It is a rogue state, so let's not get into that. Sir. They are rogue state and they'll remain rogue state. Of course. So see, So, always is it remains? big question. If it, sir, see, Pakistan's survival today is based on its nuclear bluff, sir. Will you say that this is a bluff? 100% bluff. Why I am making this Yeah, statement please. is, see, bluff in the sense, పాకిస్తాన్ వాడు ఏమంటాడంటే నన్ను ముట్టుకుంటే న్యూక్లియర్ బాంబ్ వేస్తా అంటాడు. దిస్ ఈజ్ వాట్ పాకిస్తాన్ మేక్స్ అ స్టేట్మెంట్. 99 కార్గిల్ వార్లో కూడా కొట్టాను నేను వాడిని. హీ హ్యాడ్ న్యూక్లియర్ వెపన్ దెన్ ఆల్సో. డిడ్ హీ యూజ్ ఇట్? నో. No. బికాస్ పాకిస్తాన్కి ఒక విషయం చాలా క్లియర్గా అర్థమైపోయింది సార్. దట్ ఈజ్ ఐ కెనాట్ విన్ ఓవర్ ఇండియా ఇన్ కన్వెన్షనల్ వార్ సినరీ. నేను గెలవలేను ఇండియాతోటి. 1-to-1 బ్యాటిల్ నేను ఒక్కటి గెలవలేదు, ఫ్యూచర్లో కూడా నేను గెలకపోవచ్చు. సో దట్ ఈస్ వై దే టుక్ ద రూట్ ఆఫ్ టెర్రరిజం. బట్ వన్ థింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈస్ దట్ యూ యూస్డ్ ఎ టర్మ్ బ్లీడింగ్ ఇండియా త్రూ 1,000 cuts. First it was Punjab. When they failed in Punjab, they shifted their focus to J&K. Because terrorism is 1980s concept. Khalistan issue is a very old concept. Old concept. When they understood that No, that Khalistan is also built by the Britishers. 100%. సార్ ఇది మీరు చెప్తున్నారు, నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. 150 crores ఇండియన్స్లో 149 crore Indians don't know this. Yes, yes. This yes. is the mind game of the Britishers who played Yes. at the time of partition. There is a word called balkanization of India, Yeah. making small states in India and not in India the size that we have come today. So this is where ప్రజలు ఏం అర్థం చేసుకోవాలంటే సార్, పాకిస్తాన్కి ఇండియాని ఢీ కొట్టే దమ్ము లేదు ఒకటి. ఆ న్యూక్లియర్ బ్లఫ్ ఏ రోజైతే పాకిస్తాన్ ఇండియా మీద ఒక్క న్యూక్లియర్ బాంబ్ వేసిందో దట్ ఈస్ ది డెత్ డేట్ ఆఫ్ పాకిస్తాన్. దేర్ బర్త్డే ఇస్ 14th August 1947. దేర్ డెత్ డే విల్ బి దట్ డేట్ బికాస్ ఇండియా ఈజ్ గోయింగ్ టు డెస్ట్రాయ్ పాకిస్తాన్ కంప్లీట్లీ. It will not bother whether it will affect Afghanistan, Iran, it is not my bother. Will it lead to Third World War? I don't know. But if one bomb comes on me, Pakistan will be erased from the world map. ఈ క్లారిటీ పాకిస్తాన్కి కూడా ఉంది. Good. ఉంది, 100% ఉంది. కాకపోతే బెదిరిస్తుంటారు. వాళ్ళ బ్లఫ్ క్రియేట్ చేస్తారు. బెదిరిస్తుంటారు. నేను వాడుతున్నాను, నేను నొక్కేస్తాను, చిన్నపిల్లలు అంటారు కదా సార్. సో అలా చేస్తాడు. సో న్యూక్లియర్ పరంగా అయితే మనం భయపడాల్సిన అవసరమే లేదు సార్ పాకిస్తాన్. అండ్ ఇంకొక యాంగిల్ కూడా మనం ఇక్కడ మాట్లాడుకుంటే బాగుంటుందేమో. అసలు పేలే న్యూక్లియర్స్ ఏనా అయ్యి? ఇది బిగ్ క్వశ్చన్ మార్క్ సార్. సి ఇన్ ది అటాక్ లాస్ట్ నైట్ మనం చేసిన అటాక్లో వీ హ్యావ్ అండర్స్టూడ్ వన్ థింగ్, పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఫెయిల్డ్ కంప్లీట్లీ. ఎస్. బికాజ్ ఒక్క మిజైల్ని కూడా వాళ్ళు ఇంటర్సెప్ట్ చేయలేదు, ఇంటర్సెప్ట్ చేసి షూట్ డౌన్ చేయలేకపోయారు. ఇట్ మీన్స్ దర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఈజ్ యూజ్లెస్. అండ్ 2 బాంబర్స్ని వాళ్ళు పోగొట్టుకున్నారు కదా. F-16ని పోగొట్టుకున్నారు అండ్ 17ని పోగొట్టుకున్నారు. JF-17 సార్, JF-17 అదొక తుపాస్ ఎయిర్ క్రాఫ్ట్ సార్. చైనా వాళ్ళ దగ్గర పనిచేయని ఎయిర్ క్రాఫ్ట్ వాళ్ళకి ఇస్తే వీళ్ళేదో ఫ్రంట్ లైన్ ఆఫ్ అటాక్ అన్నట్టుగా పెట్టుకున్నారు. కానీ అసలు ఇన్ ది ఎయిర్ క్రాఫ్ట్ ఇన్వెంటరీ ఆఫ్ అడ్వాన్స్డ్ కంట్రీస్ JF-17 is not mentioned anywhere. It has radar problem, it has avionics problem, it has safety problem. Of course, సార్ ఇన్ని ప్రాబ్లమ్స్ చెప్పలేదు సార్. I know. అది చైనా ప్రోడక్ట్ అంటే సరిపోద్ది. మనం చైనా మొబైల్ ఫోనే వాడేమో ఎయిర్ క్రాఫ్ట్ నమ్మేస్తున్నాడు, దాన్ని నమ్మి మన మీద దాడికి వచ్చేస్తాడు. ఇవంటే వాడికి నచ్చింది చేస్తున్నాడు సార్ బేసికలీ. సార్ వీడికి ఇంతకంటే గతి లేదు కదా. లేదు సార్. మీకు గుర్తుందో లేదో సార్, 2022లో February 22లో when Russia was about to attack Ukraine, Yes.
ఆ టైంలో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ రష్యాకి వెళ్ళాడు. దేనికి వెళ్ళాడు? అడుక్కోవడానికి వెళ్ళాడు. అంటే అడుక్కోవడానికి కూడా సమయం సందర్భం ఉంటుంది అనే జ్ఞానం లేని దేశం ఇది సార్. సార్ అది రియాలిటీ సార్. కానీ నిజం. కానీ ఎట్ ద సేమ్ టైం అదే పాకిస్తాన్ యుక్రెయిన్కి అమ్యునిషన్ అమ్మింది సార్. యుక్రెయిన్ జెలెన్స్కీ ఎలా అంటే అఫ్కోర్స్ ఏ చేతిలో వస్తే అది ఇచ్చారా బాబు అన్నట్టుగా అందరిని అడుక్కున్నాడు సార్. ఆయన కూడా హీఈ్ అగైన్ అ బిగ్ ఫూల్. అమెరికా వాడిని నమ్మి నువ్వు యుద్ధ రంగంలో దిగిపోయావంటే నీ అంత మూర్ఖుడు ఇంకోటి లేడు. See, I always criticize America, not because I hate that country personally or not, based on historical calculations. ఎస్ What America has done in Vietnam, the world knows. What America has done in Afghanistan, the world knows. They have destroyed that country. సార్ ఎవ్రీవేర్ exactly. ఎవ్రీవేర్ So wherever I tell to my students in the classroom, close your eyes, put a world map on the table, take your finger anywhere. If there is a problem, the backward link goes to America. అమెరికా Because they want to create a problem and sell weapons to the world. That is their survival route, sir. సార్ ఈవెన్ నాట్ మీరు ఒక్క యుద్ధం గురించే కాదు, Many టెర్రరిజంకు సప్లై అవుతున్నది కూడా వాళ్ళ వెపన్సే కదా. Sir, ఇప్పుడు ఏదో ఒక పెద్ద కంట్రీ వెపన్సే కదా వస్తుంటాయి వాళ్ళకి. మీకు విషయం చెప్పనా సార్, అంత దూరం ఎందుకు వెళ్తున్నారు? 2021లో అమెరికా విత్డ్రూ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. ఆ వెపన్స్ అమ్యునిషన్ అన్నీ అక్కడ వదిలేసి వెళ్ళారు. ఎందుకు వదిలేసి వెళ్ళావు? బికాజ్ యూ వాంట్ ఆఫ్ఘనిస్తాన్ టు యూజ్ దెమ్. ఎస్ అవునండి. సో దిస్ ఈజ్ వాట్ మన పౌరులందరికీ అర్థం కావాల్సింది ఏంటి అంటే, పాకిస్తాన్ ఇండియాకి శత్రువు, దాంట్లో రెండో థాట్ లేదు. కానీ దీనికి మించిన పెద్ద శత్రువులు ఉన్నారు, వాళ్ళని కూడా గుర్తించాలి. వాళ్ళని కూడా ఎలా కౌంటర్ చేయాలో యాజ్ ఎ కంట్రీ వీ షుడ్ థింక్ అండ్ ఎగ్జిక్యూట్ అవర్ ప్లాన్స్. సార్ ఇప్పుడు వాళ్ళని మీరు డైరెక్ట్గా ఏది యుద్ధంలోనో లేకపోతే దాన్ని డిప్లొమాటిక్ వేస్లోనే వర్కౌట్ చేస్తున్నారు. చెయ్యాలి. సి వాడికి ఏంటి ప్రధానమైనటువంటి విషయం, వాడు ఒక వ్యాపారి, క్యాపిటలిస్ట్ వ్యాపారికి వ్యాపారాన్ని ఇస్తున్నాం మనం. అంతే అంతే. దట్ ఈస్ వాట్ అమెరికా అంతే ఇండియా ఆర్ డూయింగ్. దట్ ఈస్ వాట్ ఇండియా అండ్ చైనా ఆర్ ఆల్సో డూయింగ్. ఎస్. ఇప్పుడు పాకిస్తాన్ వాడు ఏమన్నాడు, నా వెనక చైనా ఉంది అని అన్నాడు. 1971లో కూడా ఉంది కదా, ఎక్కడొచ్చింది? వచ్చిందా? రాలేదు. 1999లో కూడా ఉంది కదా, వచ్చిందా? రాలేదు. 2025లో ఉంది కదా, వచ్చిందా? రాలేదు. ఇప్పుడు దాకా చైనా ఒక స్టేట్మెంట్ అయినా ఇచ్చిందా సార్? లేదు. ఎందుకు ఇస్తుంది? వాడు వాడు కూడా పెద్ద మార్కెట్ని లూజ్ అవుతాడు కదా. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అయితే మనకి ఇంతకు ముందు ఉన్నటువంటి నాయకత్వానికి ఇప్పుడున్న నాయకత్వానికి తేడా ఎక్కడంటే, అంటే నేను గమనించింది, ఇంతకుముందున్న నాయకత్వం దేశాన్ని అమ్మడానికి మొదలుపెట్టింది. ఇప్పుడున్న నాయకత్వం దేశానికి ఉన్నటువంటి స్ట్రెంగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రెంగ్స్ని అమ్ముతోంది. ఎస్. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్. వీ హ్యావ్ బికమ్ అసర్టివ్ సార్. ఎస్. ఇన్ దిస్ సెన్స్ మనము చాలా ధైర్యంగా నా దేశానికి ఇది సరైనది, నాకు ఇది కావాలి అని చెప్పి మాట్లాడగలుగుతున్నాము. ఇది మీరు అన్నట్టుగా ముందు జరిగేది కాదు. ఇదే ముందు 2014 ముందు జరుగుంటే రిప్లై ఇది కాకుండా ఉండేదేమో. రిప్లై వుడ్ హ్యావ్ బీన్ టాలరెన్స్, విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఎనీ కంట్రీ. సో దిస్ ఈజ్ వేర్ సార్ టాలరెన్స్ నాట్ బికాస్ ఆఫ్ దిస్ వన్ సార్. టాలరెన్స్ అనేది అది ఏదో మన నాయకుల్లో ఉన్నటువంటి గొప్ప లక్షణం అని నేను అనుకోను. మూర్ఖత్వము అండ్ దాని వెనక కూడా కుట్ర. ఎస్ సార్, కంప్లీట్లీ ఐ అగ్రీ విత్ యూ. సో ది కంట్రీ హ్యాస్ పెయిడ్ ఎ హ్యూజ్ కాస్ట్ in terms of lives, yes, in terms of development, in terms of what you call affecting our dignity as a country. సార్ ఇంకొక ఇప్పుడు ఎప్పుడైతే మొత్తం టెర్రరిజం త్రూ కాశ్మీర్ రావడం స్టార్ట్ అయిందో అప్ టు ద హైదరాబాద్ వరకు వచ్చింది సార్. అది వచ్చింది 2013, 2012, 11 అటాక్స్ జరిగాయి. అటాక్ జరిగింది. కానీ 2014 తర్వాత కాశ్మీర్ దాటలేదు.
yes, you are right in the sense we have become very very alert. ఎస్ అలర్ట్ సార్, సింపుల్ సార్. నేను చెప్పాను స్టార్టింగ్లో కూడా మీకు చెప్పాను, ఒక సైనికుడి బలం తన చేతిలో ఉన్న ఆయుధం మాత్రమే కాదు, తన వెనుక దేశం నిల్చుంది అన్న బలం కూడా చాలా పెద్ద బలం సార్. ఎస్ సో డెఫినెట్గా 2014 తర్వాత మన దేశంలో సెక్యూరిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనల్ని పర్టికులర్ జనాలు పర్టికులర్ ఇంటెన్షన్తో హార్మ్ చేస్తున్నారు అన్న క్లారిటీ వచ్చింది కాబట్టే ఇలాంటి అసర్టివ్ రెస్పాన్స్ మనం ఇవ్వగలుగుతున్నాం సార్. సో దట్ ఈస్ వాట్ ఐ సెడ్. ఇది ఇంతటితో ఆగదు సార్. ఆగకుండా ఉండాలనే నేను కోరుకుంటున్నానండి. అంటే సార్ నా ఉద్దేశం ఏంటి అంటే ది ప్రాబ్లమ్ షుడ్ బి సాల్వ్డ్ విత్ యాజ్ లెస్ బ్లడ్ షెడ్ యాజ్ పాసిబుల్. That is my intention, sir. But for solving the problem, if bloodshed is required, I will not hesitate, sir. Because at the end of the day, I am a soldier also. Yes, it's not the one. Not about me, as a nation also. చూడండి, నేను ఇవాళ మార్నింగ్ నుంచి ఐఎమ్ అబ్జర్వింగ్. నేను ఇక్కడ బయట అబ్జర్వ్ చేస్తున్నాను. ఎవ్రీబడి ఈజ్ వెరీ హ్యాపీ. Exactly. Because we have taken revenge, sir, and more than revenge, it is the justice delivered to that lady. Sir, imagine killing her husband in front of the eyes and asking his religion and then killing. Yes. So this is the, sir, you cannot even call yourself humans also. దానికి పెట్టిన పేరు కూడా చాలా బాగుంది. Sir, army will, sir, ప్రతి ఆపరేషన్కి ఆర్మీ చాలా రీసెర్చ్ చేసే పేరు పెడుతుంది సార్. Always remember this. Lot of research goes in naming any operations. So this is where Operation Sindoor, there are a lot of memes going. एक चुटकी सिंदूर की कीमत तुम क्या जानोगे रमेश बाबू. So now Pakistan knows what is the value of एक चुटकी सिंदूर. तुमने एक सिंदूर निकाला, हम तुम्हारे कितने निकालेंगे. नहीं, उनको निकालने के लिए सिंदूर नहीं रहता. Exactly. So that's how it goes, sir. But the nation is very happy. We are celebrating this. And 7th May 2025. दिवाली शुरू हुआ है. Yes. नहीं, picture अभी बाकी है. In fact, our army chief also tweeted. Yes. ये तो सिर्फ ट्रेलर है, पिक्चर अभी बाकी है. So one thing, sir. One thing I would like to tell the audience is, but at the same time, it is also a matter of time for all of us to be alert. Yes. Follow all the instructions given to you. If it is a blackout, if you have an inverter at home, please switch off the inverter also. Blackout means blackout. Maintain the blackout. It is meant to what you call confuse the enemy aircraft where to strike. So when the government calls for blackout. When the air warning sirens are blown, you should take immediate shelter and not venture outside. So any civic action program, any rescue operations, any firefighting operations, all the citizens, able-bodied youth, the men should volunteer to rescue as many as possible. So this is the message I want to give to everybody. So నేనేమంటానంటే సార్, డెఫినెట్గా మనందరము చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది సార్. ఎప్పుడైతే ఎయిర్ వార్నింగ్ సైరన్స్ ఆన్ అవుతాయో మనం ఇండ్ల నుంచి బయటికి రాకూడదు. ఒక మంచి బలమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటి దగ్గర మనం ఉండాలి. రెండోది, బ్లాక్అవుట్స్ అవుతున్నాయి. బ్లాక్అవుట్స్ అంటే లైట్ని ఆపేస్తారు. లైట్ని ఆపేసినప్పుడు ఇంట్లో ఉన్న ఇన్వర్టర్స్ కూడా ఆపేయాలి. ఖచ్చితంగా చీకటిని పాటించాలి. ఎందుకంటే ఇది ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్స్ని కన్ఫ్యూజ్ చేయడానికి లైట్లన్నీ ఆపేయబడతాయి. అండ్ మూడోది, ఏదైనా ఫైర్ ఫైటింగ్ జరిగితే, ఏదైనా డిస్ట్రక్షన్ జరిగితే అందరూ మగవాళ్ళు కానీ ఏబుల్ బాడీడ్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఎంత అయితే అంత సహాయానికి ముందుకు రావాలి అని చెప్పి నేను అందరినీ కోరుకుంటాను. 1971లో సెటిలైట్ బ్లాక్అవుట్ జరిగినప్పుడు మేము అంటే మాకు ఇంట్లో దీపం వెలిగించుకొని కిటికీలన్నిటికీ పేపర్స్ అతికించి వెలుగు బయటకు వెళ్లకుండా మేము అది ప్రతి భారత పౌరుని బాధ్యత.
మనం నిర్వహించాల్సింది. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా 244 డిస్ట్రిక్ట్స్లో ఈ సివిల్ డిఫెన్స్ డ్రిల్ అనేది జరుగుతుంది. సో అది మన హైదరాబాద్ అండ్ విశాఖపట్నం ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ 2 ఏరియాస్ని ఐడెంటిఫై చేశారు కాబట్టి ఈ 2 డిస్ట్రిక్ట్స్లో దేశవ్యాప్తంగా 244 డిస్ట్రిక్ట్స్లో ఈ సివిల్ డిఫెన్స్ డ్రిల్ అనేది జరుగుతుంది సార్. సో మనం అందరం ఖచ్చితంగా మనకి పోలీసు కానీ హోమ్ గార్డ్స్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నా మనకి హెచ్చరికలు ఇస్తే ఆ హెచ్చరికని ఖచ్చితంగా పాటించాల్సిందే అని అందరికీ మనవి సార్. చాలా మంచి. అండ్ 1971 వార్లో సార్ మనం ఒక పాకిస్తాన్ విశాఖపట్నంలో అయితే పట్టుకున్నాం. ఇది జలాంతర్గామిని మన వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. ఇప్పటికీ జలాంతర్గామి అక్కడే ఇన్ఫ్యాక్ట్ అమ్మ కూడా చెప్పారు సార్. ఐ వాజ్ టాకింగ్ టు అమ్మ ఇన్ ద మార్నింగ్. అమ్మ కూడా అదే చెప్పారు. మేము కూడా అంతా బ్లాక్అవుట్స్గా ఉండే ఆ బాంబులేమో వాళ్ళు సముద్రంలో వేసి వెళ్ళిపోయారు అన్నట్టుగా చెప్పారు. సో దట్ ఈస్ అది అప్పుడు ఆ టైంలోనే జలాంతర్గామిని పట్టుకున్నది. ఆ జలాంతర్గామి ఇప్పటికీ మన సముద్ర తీరంలో ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. అది మన విజయానికి చిహ్నంగా. సార్ భారతదేశపు ఆర్మీ మీద అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మీద సంపూర్ణమైన నమ్మకం ఉన్నది ప్రజలకి. 100%. అది నిజంగా అభినందించదగ్గ. ఎక్కడో కొన్ని సార్ మనకి ఇవన్నీ వస్తూ ఉంటాయి. బట్ ఇంటర్నల్ ఎన్ని ఇబ్బందులు సమస్యలు ఉన్నప్పటికీ భారతదేశం అవుట్ సైడ్ ఎనిమీ కనిపిస్తే ఐకమత్యం అయిపోతుంది సార్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ కంట్రీ. అందుకే అంటారు ఇండియా ఈజ్ అబౌట్ యూనిటీ. హిందీలో ఒక మంచి ఇది ఉందండి సార్. లడో బిడో దౌడో దౌడావో, అంటే నా కరెక్ట్గా అది గుర్తు రావట్లేదు. నీళ్ల మీద కర్రతో కొడితే ఆ క్షణం ఎట్లా విడిపోతుందో మళ్ళా ఎలా కలిసిపోతుందో అలాగే మనం కూడా కలిసిపోవాలి. ఇన్ఫ్యాక్ట్ సార్ లిసన్ సి, అసలు ఈ పెహల్గామ్స్ ఎందుకు జరిగింది? బికాస్ దే వాంట్ టు క్రియేట్ కమ్యూనల్ వైలెన్స్ బిట్వీన్ హిందూస్ అండ్ ముస్లిమ్స్, రైట్? యూ టెల్ మీ వన్ ప్లేస్ హ్యాపెండ్ కమ్యూనల్ వైలెన్స్? No. That is the beauty of my country, sir. Yes, sir. Sir, that is not because of any others, sir. That is because of Hindus. Yeah. See, in both the dimensions, it's simple, sir. Yes, the tolerance capacity is higher. I would agree with you. But at the same time, reciprocation is there from the other side also. Of course. We have to acknowledge the reciprocation of both the sides. So why? Because we are over a period of time, 100 years of independent existence now, we have established that we are humane people. We are not inhuman people like you. This we have established time and again. Of course. Sir, it's a, see, India is a different culture, sir. Yes. That's the beauty of it. And the heritage of India is really మనం చాలా నేర్చుకోవాలి మన పాస్ట్ నుంచి. డెఫినెట్గా సార్, డెఫినెట్గా. సో వెరీ నైస్ మీటింగ్ యూ సార్. ఒక నిజమైనటువంటి సైనికుడితో మాట్లాడినటువంటి అనుభూతి. అండ్ ఇంకొకసారి మీరు సైన్యంలో ఉన్నప్పుడు మీ అనుభవాలు ఖచ్చితంగా అంటే ఇది ప్రస్తుత సినారియోకి సంబంధించింది కాబట్టి మాట్లాడుకున్నాం. మాకు మీ అనుభవాలు ఇవ్వండి. ఖచ్చితంగా మాట్లాడు. ఇప్పుడు మీరు ఎంత శ్రమ చేస్తారు, ఎంత కష్టపడతారు, మీరు ఎంత కష్టపడితే వీళ్ళు ఎంత సుఖపడుతున్నారు అనే సంగతి ప్రజలకు తెలియాలి సార్. ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఆర్మీ మీద వేలెత్తి చూపించేటటువంటి దౌర్భాగ్యులు తయారై ఉన్నారు. వాళ్ళందరికీ ఒక మెసేజ్ మనం ఇవ్వగలగాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇదండి ఈరోజు తెలుగు వన్ ప్రేక్షకులకు ఒక వీర సైనికుడితో చర్చా వేదిక. కాబట్టి ఈ చర్చలో మొత్తం మనం తెలుసుకోవాల్సింది, మనకు సైన్యం ఉన్నది,
మన సైన్యం మనల్ని రక్షిస్తున్నది. ధైర్యంగా నిద్రపోదాం, కానీ ఆంక్షల్ని పాటిద్దాం. జై హింద్, జై మా భారతి.